జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిగా, మంచి మనిషిగా అన్నీ ఆలోచించి ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టే ప్రతిపక్షం అన్నది అసలు అసెంబ్లీలో ఉంది. అదే ఆయన వద్దనుకుంటే, చంద్రబాబు లాంటి రాజకీయమే చేయాలనుకుంటే, ప్రతిపక్షం అన్నది ఈ రాష్ట్రానికి ఉండేదే కాదు. ఇంతకు మించిన ఆన్సర్ మీకేం కావాలి దానికి చెప్పండి. అయితే ఏ పార్టీ అయినా అధికార పక్షం మీద వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అందులోకి చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ లాంటి రాజకీయ నాయకులు, వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి మీడియాని అలా వెన్నుముకగా ఉంచుకున్నారు. అది డబ్బిచ్చో, లేకపోతే వాళ్ళ తాలూకా ఇంకో పవర్ను ఉపయోగించో, లేకపోతే వాళ్ళ క్యాష్ను ఉపయోగించో, ఆ క్యాష్ను ఉపయోగించి ఆ కాస్ట్ని అంతా కూడా ఆయన రెడీ చేసుకుని ఉంచుకున్నాడు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా అదే వేదవాకులా చూపించే మీడియా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఈ విషయం చెమ్మడం అన్నది, అంటే జగన్మోహన్ గారు చెప్పినట్టు ఈ దుష్టచాయితం ఏదో సంథింగ్ అంటారు కదా, అలాగా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏం లేదు. ఎదురుకుండా ఉంది ఆంధ్రజ్యోతి, అక్కడ ఉంది పెద్దపాటు ఈనాడు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మార్నింగ్ లేచి బ్రష్ చేసాడు అంటే ఆడు యూఎస్ నుంచి పేస్ట్ తెచ్చుకున్నాడని చెప్తారు. ఆయన కోల్గేట్ వాడతాడో పెప్సెంట్ వాడతాడో పక్కన పెట్టండి. కోల్గేట్ ఇండియన్ కంపెనీ, పెప్సెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ. అంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఇతర ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో చెప్పినట్టు ఆగస్టు 15 రోజున ఇంపోర్టెడ్ చాక్లెట్లు పంచిన మొహాలు అనమాట ఇవన్నీ. ఈయన ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంగన్వాడీల దగ్గర నుంచి అందరికీ ఎన్ని సంక్షేమాలు చేసి ఎన్ని చేసినా కూడా వాళ్ళందరినీ ఉసిగలిపి ఏదో ఒక రూపంలో ఎలక్షన్స్ ముందు కావాలని ఒక నెగిటివిటీని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళతో సమ్మెలు చేయించడం, మా జీతాలు పెంచండి మాకు చాలట్లేదని చేయించడం, అలాగే మున్సిపల్ వర్కర్లతో సమ్మెలు చేయించడం, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్తోని ఏదో ఒక సమ్మెలు చేయించడం, ఇవన్నీ చేయించి అది 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 ఎంతవరకు మోసం అనేది జరుగుతుందో పక్కన పెడితే దాన్ని ఎలివేట్ చేసుకుంటూ ఈ మీడియాలో వాళ్ళు చిత్రీకరణ ఎలా ఉందంటే బేభత్సంగా అనమాట. అంటే ఎంత బీభత్సంగా అంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి కొట్టించారు అందరికీ, గన్నలతో కాల్పించారు. అప్పుడు మీడియా కళ్ళు అంటే గంతలు కట్టుకున్నాయి అనమాట. ఇప్పుడు వీళ్ళు కనీసం రోడ్లో ఎవరికైనా స్వేచ్ఛ ఉందంటే, నాకు ఇది జరగలేదు అనేసి నువ్వు ఇంట్లోనే నువ్వు అలుగుతావు. అలాంటిది రాష్ట్రం మొత్తం చూస్తున్న ముఖ్యమంత్రి మీద అలకలు ఉండవా, ఏముండవు చెప్పండి. ఆయన విన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు. జగన్ చేసేది సంక్షేమం. ఇదే సంక్షేమాన్ని ఇంతకుముందు ఎద్దేవా చేసిన ఇతర పార్టీలు ఇప్పుడు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి 6 గంటలకు మీకు పెన్షన్ పంపిస్తున్నాడు, అదే చంద్రబాబు నాయుడు వస్తే 5:30కే ఇంటికి తెచ్చిచ్చేస్తాడు. ఎవరు చంద్రబాబు నాయుడు తెచ్చిచ్చేస్తాడా? వాలంటీర్ ఇది ఒక ఉద్యోగమా? నువ్వు బతుకేంటి, నువ్వు మొగుళ్ళు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతున్నావు అని మాట్లాడిన పెద్ద ఆయన ఇప్పుడు ఎలా చెప్పిస్తున్నాడు వాళ్ళ తాలూకా నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ఎలా చెప్పిస్తున్నాడు. అదే వాలంటీర్ మనకి ఉంటారు, 5:30కే పెన్షన్ తెచ్చిస్తారు. 5:30 పెన్షన్ తెచ్చేయడం అంటే దాన్ని ఏమంటారండి, అది తలుపు కొట్టడం అంటారు. 6 గంటలకు పెన్షన్ ఇస్తారంటే ఏంటి, సూర్యోదయం అయిన తర్వాత శుభ్రంగా వెళ్తున్న వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ. అంతేగాని 5:30కి తెల్లారి 3:30కి వెళ్ళిపోతాం అంటే అది తలుపు కొట్టడం అంటారు. మరి దీనికి దానికి తేడా తెలియని రాజకీయ నాయకులు వీళ్ళు ఏం రాజకీయం చేస్తారు, అలాంటి వాళ్ళు గెలిపించుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్ది. 2014లో సరే సీనియర్ నాయకుడు ఎన్నో చేశాడు అంటే, ఈవెన్ మనిషి ఎలా పుట్టాడన్నా కూడా చంద్రబాబు నాయుడు పుట్టించడని చెప్తాడు ఇంకొన్ని రోజుల్లో. ఎందుకంటే ఆ భ్రమలో ఉన్నాడు ఆయన. ఏదైనా కూడా ఆయన చేసేస్తాడు, ఏదైనా ఆయనే సృష్టించాడు, ఏదైనా ఆయనే చేస్తాడు అన్న చెప్తే ఆ పెద్ద మనిషి మాటల్లాగే అని చెప్పి అవన్నీ ఆయనకు తెలుసు అనుకుని 2014లో జనాలు ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది వైఎస్ జగన్ అని చెప్పి అంటున్నారు కదా. ఒక్క ఛాన్స్ ఇస్తే గానీ అవ్వదని అడుక్కుంటున్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే 2014లో ఆయన ఒక సీనియర్ పాలిటీషియన్ కాబట్టి, ఈజ్ నాట్ ఎ లీడర్, ఈజ్ అ పాలిటీషియన్, క్లియర్ పాలిటీషియన్. అందుకే ఆయనకు అప్పుడు ఛాన్స్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఇది అదనేసి ఇచ్చారు. ఏం చూపించాడు ఆయన, లక్షల కోట్ల అప్పు చూపించాడు. ఇంకేం చూపించాడు, గ్రాఫిక్స్ చూపించాడు. ఇంకేం చూపించాడు, సింగపూర్లో ఎవడో బతుకుతున్నాడు కూడా అరెస్ట్ చేయించాడు. ఈయన అరెస్ట్ అవడమే కాదు, అక్కడ ఆడు కూడా అరెస్ట్ అయ్యాడు ఎవడో. ఇవన్నీ ఎవడుకున్న లింకులు, మన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే కొంతమంది అంటుంటారు వెన్నుపోటు నాయకుడు అంటుంటారు, ఆయనే అనుకుంటున్నారు, ఆయన్నే. ఎందుకంటే ఆయన్ని మళ్ళీ ఎన్నుకొని జనాలు మళ్ళీ వెధవలయ్యి గొర్రెల్లాగా ఉండే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని తెచ్చుకోరు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండ లక్ష్మి గారు అవ్వచ్చు, గొండు శంకర్ అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళు ఎంతమంది పోటీ వచ్చినా కూడా
ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారికి పట్టం కడతారు. అది మెజారిటీ 1000, 2, 3, 4, 10 అన్నది పక్కన పెట్టండి. 2014లో గుండెలక్ష్మికి 25,000 మెజారిటీ వచ్చింది అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. స్టేట్ విడిపోయింది. తర్వాత ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారు కూడా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం అన్నది లేట్గా జరిగిన విషయం. అప్పట్లో ఆ రాజకీయ పరిణామాల వల్ల కొంత వ్యతిరేకత ఇవి అవి అన్ని చవి చూసుకోవడం వల్ల జరిగింది తప్ప అప్పుడు కూడా గెలిచే ఇది లేదు. ధర్మాన ప్రసాదరావు గారు కరెక్ట్గా ఆ రోజుగా నించున్నారు, కానీ కరెక్ట్ టైంలో వచ్చి ఉంటే అప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆయన నిల్చున్నంత వరకు ఆయనే శ్రీకాకుళం ఎమ్మెల్యే. హీఈస్ ద లీడర్, హీఈస్ అ గుడ్ ఫాదర్. ఇంతకు ముందు కూడా చెప్పాను. 175 ఎందుకు రావు అని ఆయన ఎందుకు అంటున్నాడు అంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన జనాలకు చేసే మంచి కానీ దాన్ని ఆయన నమ్ముకున్నాడు ఖచ్చితంగా. ఆయనే కాదు, వైసీపీ క్యాడర్ కూడా దాన్ని నమ్ముకోవాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు మునుపెన్నడు ఎవరూ చేయనంత గొప్పగా ఆయన చేశాడు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఆయన చేసిన దానికంటే మేలుగా ఆయన ముందే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, నాన్న ఒక అడుగు వేసాడు, నేను 2 అడుగులు ముందుకు వేస్తాను ముందే చెప్పాడు. అదే స్థాయిలో ఆయన అందరిలోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఆయన ఉండాలి చిరస్థాయిగా అనే దీని మీద ఆయన ఖచ్చితంగా నిల్చున్నాడు కాబట్టి ఆయన ఆ స్థాయిలోకి మాట్లాడగలుస్తున్నాడు, ఆ ధైర్యంతో మాట్లాడగలుస్తున్నాడు. గెలిస్తే మంచిదేనండి. లాస్ట్ టైం 151 వచ్చాయి, అదేం చిన్న విషయం కాదు. స్టేట్ పాలిటిక్స్లో మన ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండో ఎలక్షన్స్లో 151 సీట్స్ 175కి రావడం అంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అది మళ్ళీ ఇంకెవడన్నా చేస్తాడా లేదా అన్నది కూడా లేదు. అది బీట్రౌట్ చేయగలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీయే బీట్రౌట్ చేయగలదు తప్ప ఇంకా ఏ ఇతర పార్టీకి ఆ సీన్ అయితే మరి లేదు, రాదు. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నంత ధైర్యంగా చెప్పే రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా? దీనికి మీరు ఆన్సర్ ఎత్తుకున్నాక నాకు వైనాట్ 175 నాకు అడగండి. మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన వరం ధర్మాన ప్రసాదరావు గారు. ఆయన నర్సన్నపేట మొబగాంలో పుట్టి పెరిగి ఇక్కడ శ్రీకాకుళం ఎందుకు వచ్చారా అని చాలా మంది అనుకుంటారు. ఎందుకు వచ్చారు అంటే అది శ్రీకాకుళం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయనకి శ్రీకాకుళం ఒక్కటే కాదు కాన్స్టిట్యూన్సీ. శ్రీకాకుళం జిల్లాలో ఏ మారుమూల గ్రామం నుంచి పిలిచినా ఏ మారుమూల గ్రామంకి వెళ్ళి ధర్మాన ప్రసాదరావు అని అడగక్కర్లేదు. ధర్మాన్ అంటేనే తెలుస్తుంది. ఆయనకి అంత క్యాపబుల్ ఉన్న లీడర్ ఆయన. అని ధైర్యంగా చెప్పగలిగే ఏకైక నాయకుడు మన రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కింద ఉన్న పార్టీ లీడర్లు రాష్ట్రంలో గానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో గానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద గానీ ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారి మీద, అంటే వీళ్ళిద్దరిని నేను కంపేర్ చేసి చెప్తున్నాను. అంటే పార్టీకి తల్లి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పార్టీకి ఎలనేని ఒక ఎక్స్పీరియన్స్ గానీ పాస్ట్ గానీ ఒక అన్ని విధాలుగా అన్ని తెలిసిన పెద్ద వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఆ 4 స్తంభాల్లో ధర్మాన ప్రసాదరావు గారు ఒకరు. ఆయన శ్రీకాకుళం నుంచి ఉన్నారు. అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అక్కడ తాడేపల్లిలో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అంటే నాతో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, అందరిని నేను చూసుకుంటా అని అందరినీ నమ్మబలికే వ్యక్తి. కాబట్టి ఆయన నాది జాతీయ పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీ అంటే ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా మాది జాతీయ పార్టీ అని భుజాలు గుద్దు. అది నిజంగా జాతీయ పార్టీ అయితే ఎన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీ ఉంది, ఎక్కడెక్కడ పోటీ చేశారు, ఏ సంవత్సరంలో ఏ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, లేకపోతే ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎంపీలు వచ్చారు, లేకపోతే వేరే రాష్ట్రంలో అసలు కనీసం ఒక నాయకుడు అంటే ఒక వార్డుకి నాయకుడైనా ఎవడైనా ఉన్నాడా, ఇది వాళ్ళు చెప్పాలి. ఏం జాతీయ పార్టీ అండి? మొన్నటికి మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కనీసం పోటీకి కూడా ముందుకు వెళ్ళలేనిది అది జాతీయ పార్టీయా? స్టేట్ విడిపోయింది కాబట్టి 2 రాష్ట్రాలు అయ్యాయి కాబట్టి 2 రాష్ట్రాలు ఉన్నంత మాత్రం జాతీయ పార్టీ అయిపోద్దా? 2 రాష్ట్రాలు పొనుంది జాతీయ పార్టీ వాళ్ళు చెప్పినట్టు నిజం అనుకుందాం. మరి ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు ఆ ధైర్యం చేయలేదు? ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు? అంటే మళ్ళీ కేసీఆర్ గారు ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా బయట తెస్తారని భయంతో పోటీ చేయలేదా? లేకపోతే అక్కడ ఉన్న ఆస్తులు గట్ట లేకపోతే రామోజీరావు గారి మీద ఈ ఏవైతే ఆరోపణలు జరుగుతున్నాయో ఇలాంటి టైంలో నేను కానీ ఏమైనా చేస్తే నా మీద ఏమైనా వస్తారనే భయంతో ఆయన అక్రమార్జితం మీద ఏమైనా పడతారని భయంతో పోటీ చేయలేదా? ఉన్న రాష్ట్రంలో సొంత కొడుకును కూడా గెలిపించుకోలేని పార్టీ అది నేషనల్ పార్టీ అంటే అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు కూడా అది కొంచెం రియలైజ్ అయితే మంచిది.